హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 1.5 గ్లాస్ మినపగుండ్లు అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెడితే ఏంటి అంటే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. సో లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ యాడ్ చేశాను అనమాట. రైస్ యాడ్ చేస్తే మనం సున్నుండలు తినేటప్పుడు మనకి అవి పంటికి అతుక్కోకుండా ఉంటాయన్నమాట సున్నుండలు. అందుకని రైస్ యాడ్ చేశాను. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి మొత్తం అవి కంప్లీట్గా చల్లారనివ్వాలన్నమాట. అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో కొద్దిగా వేసుకుంటూ, అంటే మొత్తం ఒక్కసారి మనం మిక్స్ చేయకూడదు, ఎందుకంటే అది మెత్తగా అవ్వాలి కదా. సో కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో చిన్న మిక్సీ జార్లో పట్టుకుంటే మనం 2 టైమ్స్ అయితే పట్టుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ కొంచెం తీసేసి కొంచెం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఒకసారి పట్టుకున్న తర్వాత అందులో బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం అంటే మన టేస్ట్కి సరిపడా. నేను 1.5 గ్లాస్ మినపగుండ్లు వేసాను కాబట్టి 1.5 గ్లాసే తీసుకున్నాను ఇక్కడ బెల్లం కూడా. అంటే కొలతల ప్రకారమైనా తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మన టేస్ట్కి సరిపడా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అలా అయినా పట్టుకోవచ్చు అనమాట. సో కొంచెం బెల్లం యాడ్ చేసి అది కూడా మిక్సీ పట్టుకున్నాను. సో మొత్తం కొంచెం చాలా ఎంత వీలైతే అంత సాఫ్ట్గా మెత్తగా పట్టుకోవాలన్నమాట. మనం షాప్లో తీసుకుంటూ ఉంటాం సున్నుండలు, అవి మనకి ఎంత మెత్తగా ఉంటాయి కదా. మరి అంత సాఫ్ట్గా కాకపోయినా కూడా మనం హోమ్ మేడ్లో ఇలా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే కొంతమంది అయితే అవి కొంచెం జల్లెడ పట్టి మళ్ళీ పడుతూ ఉంటారు. అంత అవసరం లేదు, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అంత మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు మనకి షాప్లో ఉన్నట్లు. సో ఇక్కడ బెల్లం వేసిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను ఒకసారి, అండ్ ఇంకోసారి కూడా మిక్సీ పట్టుకొని ఇట్లా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట హ్యాండ్తోనే. తర్వాత హోమ్ మేడ్ గీ కానీ మనం షాప్లో కొన్న గీ కానీ ఉంటే అది కొంచెం మరగనిచ్చి దాంట్లో వేసేసి కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలన్నమాట. సో ఇలా ఈజీగా మనం ఇంట్లోనే సున్నుండలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ. సో నేను కొంచెం ట్రై చేశాను అసలు ఎలా వస్తుందో అని చెప్పేసి. చాలా బాగా వచ్చాయి. సో మనకి నెయ్యితోనే చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. సో నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసెస్తోనే చాలా సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి నాకైతే. నేనైతే ఇలా రౌండ్ చేసి మన ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం ఎన్ని రోజులైనా తినొచ్చు అనమాట. సో పిల్లలకు కూడా చాలా మంచిది అండ్ పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. మినపగుండ్లు మినపప్పు చాలా మంచిది కదా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి, ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.